హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. అంధకాసురోత్పత్తి. కథ వింటున్న జనమేజయ మహారాజు, వైశంపాయన మునీశ్వర, చక్రధారి అయిన శ్రీకృష్ణుడి యొక్క షట్పుర సంహార ఘట్టం అంతా చాలా మనోహరంగా ఉంది. ఈ కథా సందర్భంలో మీరు అంధకాసుర సంహారం గురించి ప్రస్తావించారు, కానీ ఆ వివరాలు చెప్పలేదు. దయచేసి ఇప్పుడు చెప్పండి అని అడిగాడు. దానికి సమాధానంగా వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ మహారాజా, పూర్వం ఒకప్పుడు దేవాసుర సంగ్రామం చాలా భీకరంగా జరిగింది. దానిలో శ్రీహరి దేవతల పక్షాన నిలబడి యుద్ధం చేశాడు. అందువల్ల ఆ యుద్ధంలో దాదాపు రాక్షస జాతి అంతా నశించిపోయింది. ఈ పరిణామానికి రాక్షసమాత అయిన దితిదేవి చాలా బాధపడి ఉత్తముడైన పుత్రుణ్ణి పొందాలనే కోరికతో గొప్ప తపస్సు మొదలుపెట్టి ఆ తపస్సు ద్వారా తన భర్త అయిన కశ్యప ప్రజాపతిని ఆరాధించసాగింది. ఆ తపస్సుకు తోడు ఆమె భర్తకు అనుకూలంగా ఎన్నో సేవలు చేసింది. ఆమె అలా చాలా సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత కశ్యప ప్రజాపతి సంతోషించి ఒక రోజున ఆమెకు దగ్గరకు పిలిచి, ఓ దితి, నీ తీవ్ర తపోదీక్షను నేను చాలా సంతోషించాను. ఏదైనా వరం కోరుకో అన్నాడు. అప్పుడు దితీదేవి భర్తకు నమస్కరించి, నాత, నేను పుత్రులందరినీ పోగొట్టుకున్నాను. వారిని చంపింది ఎవరో కాదు, నా సోదరులైన దేవతలే. నాకు ఈ మాట ఒకే ఒక కొడుకు చాలు, కానీ వాడు దేవతలకు జయించరాని మహాపరాక్రమ సంపన్నుడు కావాలి అని అడిగింది. కశ్యప ప్రజాపతి కొంచెం ఇరుకున పడి ఇలా అన్నాడు, దితిదేవి, నీకు అలాంటి కొడుకే పుడతాడు, కానీ ఒకటే ఒక షరతు. దేవతలలో శంకర భగవానుడి మీద నాకు అధికారం లేదు కనుక ఆయన తప్ప తక్కిన దేవతలెవరూ నీ కొడుకును చంపలేరు. శంకరదేవుడు తనంత తానుగా ఎవరి మీదికి యుద్ధానికి రాడు. అందువల్ల నీ కొడుకు శంకరదేవుడికి అపరాధం చేయకుండా ఉండేటట్లు నువ్వు జాగ్రత్త పడు. శంకరుడికి ఆగ్రహం రానంత వరకు నీ కొడుకు చిరంజీవే అవుతాడు అని. దితీదేవి దానికే సంతోషించింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆమె ఒక పుత్రుడికి జన్మనిచ్చింది. అదేం చిత్రమో, ఆ పుత్రుడికి 1000 తలకాయలు, 1000 బాహువులు, 2000 నేత్రాలు, 2000 పాదాలు ఉన్నాయి. ఆ పిల్లవాడు పెరుగుతున్న కొద్దీ గుడ్డివాడిలాగా కళ్ళు మూసుకొని నడవటం అలవాటు చేసుకున్నాడు. అందుచేత ఆ పరిసర ప్రాంతాల వారందరూ ఆ కుర్రవాణ్ణి గుడ్డివాడు కాకపోయినా అందకుడు అందకుడు అని పిలవసాగారు. అదే అతడి పేరుగా స్థిరపడిపోయింది. వాడు పెరిగి పెద్దవాడు అవుతున్నా కొద్దీ వాడిలో అనేక మానవాతీత శక్తులు వికసించసాగాయి. కానీ అదేం చిత్రమో, దితిమాత కోరుకున్నట్టుగా వాడు సజ్జనుడు మాత్రం కాలేదు. తనకు దేవతల వల్ల మరణం లేదని తెలుసు కనుక వాడు మరింత రెచ్చిపోయి స్వర్గలోకం మీదికి పడి అక్కడ ఉండే దేవవేశ్యలను మాత్రమే కాకుండా దేవతల ధర్మపత్తులను కూడా ఎత్తుకురావటం మొదలుపెట్టాడు. ఇలా అంధకాసురుడు విజృంభిస్తున్న కొద్దీ ఎక్కడెక్కడో దాక్కున్న పాతకాలపు రాక్షస వీరులంతా వచ్చి అతని చుట్టూ చేరి దుష్కృత్యాల నిర్వహణలో అతడికి సహాయం చేయటం మొదలుపెట్టారు. నువ్వే రాక్షసరాజు అని ఆకాశానికి ఎత్తేశారు. దాంతో వాడు మరింత రెచ్చిపోయి, ముల్లోకాలు జయించి పారేద్దాం, యుద్ధబేరి మ్రోగించండి అని తన అనుచరులకు ఆజ్ఞ ఇచ్చాడు. రాక్షసుల యుద్ధబేరి విన్న దేవేంద్రుడు సరాసరి తండ్రి అయిన కశ్యప ప్రజాపతి దగ్గరికి వచ్చి ఇలా గోల పెట్టాడు, నాన్నగారు, ఈ చిన్న తమ్ముడు ముల్లోకాల మీదికి యుద్ధబేరి మ్రోగించేస్తున్నాడు. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? సవతి తమ్ముడి మీదికి నేను ఆయుధం ఎలా ఎత్తేది? ఒకవేళ నేను కూడా ఆ యుద్ధానికి తలబడితే, ఆ యుద్ధంలో తమ్ముడే కనుక మరణిస్తే నా పినతల్లి గారు బాధపడదా, ఆగ్రహించదా? కనుక నేనేం చేయాలో మీరే ఆజ్ఞాపించండి అని. కశ్యప ప్రజాపతి కొంచెం ఆలోచించి, నేను మీ పిన్నితో కలిసి వాడితో మాట్లాడి వాణ్ణి ఈ యుద్ధ ప్రయత్నం నుంచి విరమించేటట్టు గట్టిగా ప్రయత్నం చేస్తాను. నువ్వు మాత్రం తొందరపడకు అన్నాడు. ఇంద్రుడు సరే అని వెళ్ళిపోయాడు. దితీదేవి కశ్యప ప్రజాపతి కలిసి అంధకాసురుణ్ణి కూర్చోబెట్టి వాణ్ణి నానా రకాలుగా బ్రతిమాలి బెదిరించి ప్రాధేయపడి చివరికి ఎలాగో అలా ఆ యుద్ధబేరి మాత్రం ఆపించేశారు. యుద్ధబేరి ఆగిన అంధకుడిలోని దుర్బుద్ధి మాత్రం ఆగలేదు. వాడి యుద్ధం ప్రకటించకుండానే రకరకాల మాయోపాయాలతో దేవతలను, వారి అనుయాయులను అనేక రకాలుగా పీడించసాగాడు. అరణ్యాలను తగలబెట్టాడు.
ఉద్యానవనాలను కూలగొట్టాడు. స్వర్గలోకం నుంచి ఉచ్చైశ్రవస జాతి అశ్వాలను దొంగిలించుకు వచ్చాడు. దిగ్గజాల జాతికి చెందిన ఏనుగులను బలాత్కారంగా లాక్కొచ్చాడు. మహర్షుల యజ్ఞాలను చెడగొట్టాడు. వారి ద్వారా దేవతలకు ఆవిర్భాగాలు వెళ్లకుండా బీభత్సం చేశాడు. తనకు ఇష్టమైతేనే వాయుదేవుడు కదలాలి అన్నాడు. సూర్యదేవుడు వెలగాలి అన్నాడు. చంద్రుడు ప్రకాశించాలి అన్నాడు. ఆకాశంలో దేవ విమానాలు విహరించకుండా నిరోధించేశాడు. భూమి మీద ఎవరూ కూడా ఓంకారాలను కాని స్వాహాకారాలను కాని వేదాలను కాని ఉచ్చరించకుండా అల్లకల్లోలం చేశాడు. భద్రాశ్వ ద్వీపంలోను, కేతుమాలా ద్వీపంలోను, జంబు ద్వీపంలోను, ఉత్తర కురు ప్రాంతాలలోను మంచివారందరినీ తరిమి తరిమి కొట్టాడు. ఈ విధంగా అంధకాసురుడు అడ్డు ఆపు లేకుండా ఆగడాలు చేస్తూ ఉంటే దేవతలలోను మానవ వీరులలోను కొంతమందికి వాడిని సంహరించే సామర్థ్యం ఉన్న కశ్యప ప్రజాపతి వరం మీద ఉండే గౌరవంతో మౌనంగా ఉండిపోయారు. అంధకాసుర సంహారం. క్రమక్రమంగా మునిజనం మీద అంధకాసురుడి ఆగడాలు మరీ పెరిగిపోయాయి. దాంతో ఆ మహర్షులంతా ఒక చోట సమావేశమై ఈ అంధకాసురుడి పీడను నివారణ చేసేది ఎలాగా అని ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ గుంపులో ఉన్న బృహస్పతి ఇలా చెప్పాడు: మహర్షులారా, ఈ అంధకుణ్ణి పరమేశ్వరుడు తప్ప మరొకడు సంహరించలేడు. ఎందుకంటే కశ్యప ప్రజాపతి తన భార్యకు వరం ఇచ్చేటప్పుడు శంకరుడి మీద నాకు అధికారం లేదని స్పష్టంగా చెప్పి ఉన్నాడు. కనుక మనం ఇప్పుడు ఏదైనా ఉపాయం ఆలోచించి భగవంతుడైన శంకరుడికి అంధకుడి మీద ఆగ్రహం కలిగేలాగా చేయాలి. శంకర భగవానుడు జగద్గురువు, నిత్యము సత్పురుష పక్షపాతి, సజ్జన రక్షకుడు. కనుక ఆయనకు అంధకుడి విషయం తెలిస్తే ఆయన మనల్ని రక్షించకుండా ఉండడు. కానీ మనం సూటిగా వెళ్ళి ఒకరి మీద నేరాలు చెప్పడం మనకు తగిన పని కాదు. పైగా ఆ శంకర భగవానుడి దగ్గరకు వెళ్ళడం అంత సులభమైన పని కూడా కాదు. కనుక మనం నారద మహర్షిని శరణు వేడుదాం. ఎందుకంటే ఆయన మహా ఉపాయశాలి, పైగా శంకర భగవానుడికి మిత్రుడు అని. వీరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆకాశంలో నారాయణ నారాయణ అంటూ నారద మహర్షి ప్రత్యక్షమయ్యాడు. ఆ శుభ శకునాన్ని గమనించిన మహర్షులు సంతోషించి నారద మహర్షికి స్వాగతం పలికి గౌరవ మర్యాదలన్నీ చేసి తమ గోడంతా ఆయన దగ్గర చెప్పుకున్నారు. నారద మహర్షి కూడా ఎక్కువ బెట్టు చేయకుండా ఏదో ఒకటి చేద్దాం లేవయ్యా, మీరంతా మీ మీ స్థానాలకు వెళ్ళిపోండి అని చెప్పి వారందరినీ సాగనంపేశాడు. మహర్షులంతా వెళ్ళిపోయిన తర్వాత నారద మహర్షి ప్రశాంతంగా కూర్చొని ఏమి చేయాలా అని ఆలోచించాడు. ప్రస్తుతం శంకరదేవుడు ఎక్కడున్నాడా అని తన దివ్య దృష్టితో చూశాడు. ఇప్పుడు శంకరదేవుడు మందర పర్వతం మీద మందరావనం మధ్యలో పరివార సమేతంగా విహరిస్తున్నాడు. మందార వనం అంటే పూర్వం పారిజాత అపహరణ ఘట్టంలో చెప్పిన పారిజాత వనమే. అక్కడికి శివుడు అనుమతి లేకుండా ఎవరికీ ప్రవేశం ఉండదు. కానీ నారద మహర్షికి మాత్రం ఏ అడ్డు లేదు. అందువల్ల నారద మహర్షి హుటాహుటిన మందర పర్వతానికి ప్రయాణమయ్యాడు. అక్కడికి వెళ్ళి నారద మహర్షి మందార వనంలో పార్వతీ పరమేశ్వర్లను దర్శించి వారిని అనేక రకాలుగా స్తుతించి ఆ రాత్రికి అక్కడే ఉండిపోయాడు. ఆ మర్నాడు శంకర భగవానుడి దగ్గర సెలవు తీసుకునే ముందు స్వామివారు రాత్రి ధరించిన మందార పుష్పమాలను ప్రసాదంగా అడిగి తీసుకొని అది మెడలో వేసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. మందార పుష్పమన్నా పారిజాత పుష్పమన్నా ఒక్కటే. దాని మహిమ విశేషాలేమిటో పూర్వమే చెప్పుకొని ఉన్నాం కదా. అలాంటి పుష్పం ఒకటి దొరకడమే దుర్లభం. అలాంటిది మందార పుష్పాల గజమాలను మెడలో వేసుకుని నారద మహర్షి సరాసరి అంధకాసురుడి దగ్గరికి వచ్చాడు. అంధకాసురుడు నారద మహర్షికి తగిన మర్యాదలు చేసి, మహర్షి, ఈ పుష్పమాల సుగంధం చాలా అద్భుతంగా ఉంది, ఇది ఎక్కడిది, దీని విశేషమేమిటి అని అడిగాడు. ఇక నారద మహర్షి ఆ పారిజాత వృక్ష విశేషాలను అంధకాసురుడి ఒళ్ళంతా పులికించిపోయేలాగా వర్ణించాడు. దాంతో అంధకాసురుడికి ఆత్రం పెరిగిపోయి, మహర్షి, ఈ పుష్పాల మీద అధికారం ఎవరికి ఉంది? ఈ వృక్షం ఎక్కడ ఉంది? దాన్ని మనం తెచ్చుకోగలమా? మీకు నా మీద అనుగ్రహం ఉంటే ఆ వివరాలు చెప్పండి అని అడిగాడు.
దానికి నారద మహర్షి చాలా సంతోషపడిపోయి అంధకాసురుడి భుజం తట్టి ఇలా చెప్పాడు, నీకు చెప్పకపోతే ఇంకెవరికి చెబుతానోయ్. మందర మహాపర్వతం మీద ఈ మందార వృక్షాల వనం ఉంది. దీనికి అధిపతి శూలాపాణి అయిన శంకర భగవానుడు. ఆయన అనుమతి లేకుండా ఈ వనంలోకి పురుగు కూడా ప్రవేశించలేదు. ఎందుకంటే దాని చుట్టూ ప్రమద గణాలు అంత గట్టిగా కాపలా కాస్తూ ఉంటాయి. ఆ ప్రమద గణాలను జయించడం లోకంలో ఎవరి వల్ల కాదు. కనుక ఓ కశ్యప పుత్ర, నువ్వు శివుడి కోసం తపస్సు చేస్తే, శంకరుడు అనుగ్రహిస్తే నీకు ఈ పుష్పం లభిస్తుంది. ఈ పుష్పంలో గల విశేషాలు చెప్పా కదా, అయినా తృప్తి లేక మళ్ళీ చెబుతున్నాను. ఈ పుష్పం నువ్వు కోరుకున్న మంది సుందరాంగులను సృష్టి చేసి ఇస్తుంది, రత్నాలను సృష్టి చేస్తుంది, పిండి వంటల్ని సృష్టి చేస్తుంది. ఇంతెందుకు, ఈ జగత్తు మొత్తానికి సారం ఎవరయ్యా అంటే ఈ మందార వృక్షమే అని నేనంటాను. ఇక నువ్వు తపస్సు ప్రయత్నంలో ఉండు అని చెప్పి నారద మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నారద మహర్షి వెళ్ళిపోగానే అంధకాసురుడు వికటాట్టహాసం చేశాడు. అతడు వెంటనే తన రాక్షస సైన్యాన్ని సమకూర్చుకొని మందర పర్వతం మీదికి దాడి చేశాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడి మందారవనం నారద మహర్షి చెప్పిన దానికన్నా ఎంతో గొప్పగా ఉందని అంధకాసురుడికి అనిపించింది. ఇక సందేహించకుండా ఆ పర్వతం మీదికి ఎక్కాలని అంధకుడు అడుగులు ముందుకు వేశాడు. వెంటనే మందర పర్వత దేవత అతడి ఎదుట ప్రత్యక్షమై ఆగు అన్నట్టుగా సంజ్ఞ చేశాడు. దానికి అంధకుడు కస్సుమని ఇలా ప్రసంగించాడు, మందర పర్వత రాజా, నీకు నేను ఎవరో తెలుసా? నా తండ్రి శక్తి ఏమిటో కూడా నీకు తెలుసు. మందర పర్వత రాజా, నీకు నేను ఎవరో తెలుసు. నా తండ్రి శక్తి ఏమిటో కూడా నీకు తెలుసు. ఆయన వరం వల్ల నన్ను జయించటం ఎవరికీ సాధ్యం కాదని కూడా నీకు తెలుసు. అంతేకాదు, ముల్లోకాల మీద నిజమైన అధిపతిని నేనే అని కూడా నీకు తెలుసు. మరి నీ కొండ చర్యల్లో పారిజాత వనం ఉంది. దాని విశేషాలేమిటో నాకు తెలుసు. అది ఎక్కడుందో త్వరగా నాకు దారి చూపించు. నువ్వు గుడ్లురిమి నన్నేం చేస్తావు? నా మనసు మందార పుష్పాల కోసం తొందరపడుతుంది, దారి చూపించు అని. అంధకాసురుడు అహంకార పూరితుడై ఇలా మాట్లాడేసరికి మందర పర్వత దేవత ఉన్నట్టుండి మాయమైపోయాడు. దాంతో అంధకాసురుడు మరింత మహోగ్రుడై, ఓరి పర్వతరాజా, నన్నే ధిక్కరించి మాయమైపోతాడా? నీ పర్వత స్వరూపం మొత్తాన్ని పొడి చేసేస్తాను చూడు, నా బలమేమిటో నువ్వే చూడు అని గీంకరిస్తూ ఎదురుగా ఉన్న ఒక మహాశిఖరాన్ని తన 2 చేతులతోనూ పెకిలించి మరో శిఖరం మీదికి విసిరికొట్టాడు. అది ముక్కలు ముక్కలైపోయింది. అది గమనించిన ఇతర రాక్షస వీరులు కూడా సింహనాదాలు చేస్తూ ఎవరికి చేతనైనంత శిలాఖండాలను వారు పెకలిస్తూ ఇతర శిఖరాల మీదకి విసిరివేయసాగారు. దీనితో పర్వత శిఖరాల మీద ప్రవహించే సెలయేళ్లకు, పర్వత గర్భంలో ప్రవహించే జలధారలకు చాలా కల్లోలమైపోయింది. ఆ నది దేవతలంతా హాహాకారాలు చేశారు. మందార వనంలో విహరిస్తున్న మహాదేవుడికి ఈ కల్లోలమేమిటో అర్థమైపోయింది. ఆయన అనుగ్రహ దృష్టి పర్వత దేవత మీద ప్రసరించింది. అంతే, ఎవరెవరు ఏ పర్వత శిఖరాలను, శిలాఖండాలను పెకలించారో ఆ రాళ్లే ఎగిరి వచ్చి వారి తలల మీద పడసాగాయి. ఆ తలలు పగిలిపోతున్నాయి. దాంతో ఆ రాక్షస వీరులు తలో దిక్కున పారిపోవటం మొదలు పెట్టారు. ఏ రాక్షసులైతే రాళ్లను పెకలించలేదో వాళ్ళ మీదికి ఏ రాయి పడటం లేదు. అది గమనించిన అంధకాసురుడు గొంతెత్తి గాండ్రిస్తూ, ఓరీ పర్వతరాజ, నువ్వు దొంగచాటుగా నా సేనలను చంపుతున్నావు. అయినా నీతో నాకేమిటి పని? నీ మీద నిజమైన అధిపతి ఎవరో వాణ్ణి యుద్ధానికి ఆహ్వానిస్తున్నాను. దమ్ముంటే వాణ్ణి రమ్మను అని అరిచాడు. నారద మహర్షి పన్నాగం ఫలించింది. అంధకాసురుడు సూటిగా మహారుద్రుణ్ణి నిందించి యుద్ధానికి ఆహ్వానించేశాడు. వెంటనే నందివాహనుడైన రుద్ర మహాదేవుడు శూలం పైకెత్తి ప్రమథగణ భూతగణ సమేతుడై అక్కడ ప్రత్యక్షమయ్యాడు. శంకరదేవుడు అలా ఉగ్రుడయ్యేసరికి ముల్లోకాలు కంపించేశాయి. మేఘాలు నిప్పులు కురిశాయి, నదులు ఎదురు ప్రవహించాయి. ఈ విపరీత శకునాలను గమనించి కూడా మూర్ఖుడైన అంధకాసురుడు రుద్రదేవుడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. రుద్ర భగవానుడు మరింత ఉగ్రుడై తన చేతిలో ఉన్న శూలాన్ని అంధకాసురుడి గుండెల వైపు విసిరాడు.
ఘోరాగ్ని జ్వాలామయమైన ఆ శూలం వచ్చి తగిలేసరికి ఆ అంధకాసురుడు నిలువునా కాలి బూడిదైపోయాడు. ఆకాశం నుంచి ఈ సన్నివేశాన్ని గమనిస్తున్న దేవతలు, మహర్షులు శంకర భగవానుడిపై పుష్పవృష్టి కురిపించారు. దేవదుందుబులు మ్రోగినాయి, గంధర్వులు గానాలు చేశారు, మహర్షులు వేదాలు పఠించారు. వెనుకటి దుశ్శకునాలన్నీ తొలగిపోయి ప్రపంచమంతా ప్రశాంతంగా మారిపోయింది. మందర పర్వతం మళ్లీ పూర్వంలాగానే తన శిఖరాలతో యథాప్రకారంగా ప్రకాశించింది. శంకర భగవానుడు పరమ ప్రశాంతుడై తన పారిజాతవనంలో పార్వతీ సమేతుడై విహరించాడు. నూతన సంగీతావతరణము. ఈ కథ విన్న జనమేజయుడు, వైశంపాయన మునీశ్వర, చాలా పవిత్రమైన కథ చెప్పారు. పూర్వం నికుంభాసుర సంహార సందర్భంలో భానుమతి హరణం అని ఒక ప్రస్తావన చేశారు. ఆ సందర్భంగానే నికుంభుడి ఒక దేహాన్ని శ్రీకృష్ణ పరమాత్మ సంహరించాడని కూడా చెప్పారు. దయచేసి ఆ వివరాలు చెప్పండి అని అడిగాడు. వైశంపాయన మహర్షి తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ మహారాజా, శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో నివసిస్తున్న రోజుల్లో గంధర్వలోకంలో నిగూఢంగా ఉన్న కొన్ని సంగీత విద్యా సాంప్రదాయాలను భూలోకంలోని మానవులకు అందించాలనే దివ్య సంకల్పం ఒకటి ఆయనకు కలిగింది. దానికి పూర్వపీఠికగా ద్వారకా నగర సముద్రంలోని పిండారక తీర్థంలో గొప్ప జల క్రీడోత్సవాన్ని శ్రీకృష్ణుడు ఏర్పాటు చేశాడు. ఆ ఉత్సవానికి ద్వారకలోని యాదవ వీరులంతా తమ తమ భార్యలతో కలిసి రావాలని శ్రీకృష్ణుడు ఆహ్వానించాడు. తను తన 16,000 మంది భార్యలతోనూ కలిసి స్వయంగా పాల్గొన్నాడు. బలరాముడు ఏకపత్ని వ్రతుడు కనుక తన భార్య రోహిణీదేవితో కలిసి ఆయన కూడా పాల్గొన్నాడు. శ్రీకృష్ణుడు ఎవరితో పడితే వారితో కలిసిపోతాడు కనుక ఆయన పిల్లలలో పిల్లవాడై యథేచ్ఛగా గానాలు చేస్తూ ఇతర యువతీ యువకుల చేత గానాలు చేయిస్తూ ఉల్లాసంగా ఆ జల క్రీడోత్సవంలో పాలు పంచుకున్నాడు. విచిత్రం ఏమిటంటే, ఎవరితోనూ ఒక పట్టాన కలవని బలరాముడు ఆ రోజు తను కూడా పిల్లలతో కలిసిపోయి రాసక్రీడలు చేస్తూ బిగ్గరగా పాటలు పాడాడు. అంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే, ఇలా దంపతులందరూ అల్లకల్లోలంగా రాసక్రీడ గానాలు చేస్తుంటే దేవర్షి అయిన నారద మహర్షి కూడా అక్కడికి వచ్చి తాను కూడా జలక్రీడలో పాల్గొన్నాడు. ఆ మహర్షికి స్త్రీ పురుష భేదం ఏమాత్రం లేదు కనుక ఆయన శ్రీకృష్ణ పరమాత్మ చుట్టూ నాట్యం చేస్తూ గానాలు చేశాడు. ఆ సన్నివేశాన్ని గమనించిన శ్రీకృష్ణుడు సముద్రదేవుని పిలిచి ఆనాటికి ఆ ప్రాంతంలోని జలమంతా తీపి నీరుగా మారిపోయేటట్లు చేయమని ఆజ్ఞాపించాడు. దేవలోకం నుంచి గంధర్వ స్త్రీలను, అప్సర గణాలను పిలిచి ఈ రాసక్రీడలో పాలు పంచుకోమన్నాడు. వారు వచ్చేసరికి ఆ రాస నృత్యంలోని గానాల తీరే మారిపోయింది. శ్రీకృష్ణుడు స్వయంగా మురళి చేత ధరించి హల్లి సకము అనే పేరు గల రాస నృత్యం చేస్తూ 7 రకాల సప్తస్వర గ్రామాలతో నూతన విధానమైన గానాలాపనలు మొదలుపెట్టాడు. ఈ గానాలకు ఉప్పొంగిపోయిన గంధర్వ గాయకులు, అప్సరోగాయ కీమనులు నూతన విధానమైన ఆసారితములు అనబడే గాన ప్రక్రియను వినిపించడం ప్రారంభించాడు. సప్త స్వరాలలోని ఒక్కొక్క స్వరాన్ని తీసుకొని ఆయా స్వరాలను ప్రథమ స్థానాలలో నిక్షేపిస్తూ నూతన సంగీత గ్రామాలను వినిపిస్తూ నంద్యవర్తము, సుభద్రము, జీమూతము ఇత్యాదిగా నూతన సంగీత గ్రామాలను వినిపించడం మొదలుపెట్టారు. ఉదాహరణకు షడ్జము అనబడే సాతో చేసే గానాన్ని షడ్జ గ్రామము అంటారు. వృషభము అనబడి రీ నుంచి చేయబడే గానాన్ని వృషభ గ్రామము అంటారు. ఇలా 7 రకాల గ్రామాలను వారు వినిపించి అక్కడ ఉన్న యాదవ యువతీ యువకులకు కూడా నేర్పడం మొదలుపెట్టారు. గానాలతో పాటు నూతన నృత్య రీతులను కూడా స్వర్గలోక వాసులు, భూలోక వాసులకు నేర్పారు. ఈ ఉత్సవంలో శ్రీకృష్ణ, బలరామ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సాంబులు 5 కలిసి చాళుక్య గాంధర్వము అనే పేరు గల నూతన గాంధర్వాన్ని పాడి చూపించి స్వర్గలోక వాసులనే ఆశ్చర్యపరిచారు. ఈ రకంగా నూతన గానాలను, నృత్యాలను ప్రదర్శించే వర్గాలకు శ్రీకృష్ణుడు స్వయంగా సన్మానాలు చేసి బాగా ప్రోత్సహించాడు. ఈ అపూర్వ రాసలీల మహోత్సవంలో విస్తారమైన అన్న సంతర్పణలకు కూడా ఏర్పాట్లు జరిగాయి.
ఆ విధంగా ఆ సాగరోత్సవం ఉదయం నుంచి సాయంత్రం దాకా అవిచ్ఛిన్నంగా కొనసాగిపోయింది. భానుమతి కన్యాపహరణం. ఇక్కడ ఇంతటి ఉత్సవం జరిగిపోతూ ఉంటే షట్పురవాసి అయిన నికుంభుడికి ఒక క్రొత్త దుర్బుద్ధి పుట్టింది. వాడు ఆ సమయానికి వచ్చి ద్వారకా నగరాన్ని పరిశీలించాడు. దంపతులుగా ఉన్న ప్రతి వాళ్ళు ఉత్సవానికి వెళ్ళిపోయారు. పెళ్లి కాని కన్యలు మాత్రం వెళ్ళలేదు. అలా వెళ్లకుండా ఉన్న వారిలో భానువు అనే యాదవ వీరుడి పుత్రిక భానుమతి అనే కన్యక అత్యంత సుందరమైనది. ఆ పిల్ల సహజంగానే బాగా నియమ నిష్టలతో ఉండే స్వభావం కలది. ఆమె ఒంటరిగా ఇంట్లో ఉందని గమనించేసరికి నికుంభాసురుడికి పాత పగ బుస్సున పైకి పొంగుకు వచ్చింది. ఆ పగ ఏమిటంటే, ఆ నికుంభుడికి వజ్రనాభుడు అనే సోదరుడు ఉండేవాడు. అతడి పుత్రిక ప్రభావతి. శ్రీకృష్ణుడి పుత్రుడైన ప్రద్యుమ్నుడు పూర్వం ఒకప్పుడు ఆ ప్రభావతిని రహస్యంగా పెళ్లి చేసుకొని వజ్రనాభుణ్ణి సంహరించేశాడు. అప్పటి నుంచి నికుంభుడికి యాదవుల మీద చాలా కోపంగా ఉంది. అందుచేత ఇవాళ భానుమతి కన్యక ఒంటరిగా దొరికేసరికి నికుంభుడు రెచ్చిపోయి ఆ ఇంట్లోకి ప్రవేశించి భానుమతిని అపహరించి రథంలో పెట్టుకొని పారిపోయాడు. భానుమతి కన్య గోలగోలగా అరిచింది. ఆ అరుపులు వసుదేవ ఉగ్రసేనులకు వినిపించాయి. వాళ్ళు అప్పటికే వృద్ధులు అయినప్పటికీ వాళ్ళు ఉగ్రులై కవచాలు ధరించి భానుమతి కన్య వెంట పడ్డారు. కానీ నికుంభుడు ఈ లోపలే చాలా దూరం వెళ్ళిపోవటం వల్ల భానుమతి కన్య ఆ వృద్ధుల కంటికి కనిపించలేదు. దాంతో వృద్ధులిద్దరూ అలా కవచాలతోనే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి భానుమతి కన్య అపహరించబడింది అని చెప్పారు. ఆ సమయానికి శ్రీకృష్ణుడు జలక్రీడోత్సవానికి విచ్చేసిన అర్జునుడితో సరస సల్లాపాలు చేస్తున్నాడు. అలాంటి సమయంలో వృద్ధులైన ఉగ్రసేన వసుదేవులు కవచాలతో కనిపించేసరికి శ్రీకృష్ణుడు గాబరా పడి విషయం తెలుసుకొని అర్జునుడితో కలిసి గరుత్మంతుడి మీదికి ఎక్కి నికుంభాసురుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరాడు. అలా బయలుదేరే ముందు ప్రద్యుమ్ని వేరే రథంలో తమ వెంట రమ్మని శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించాడు. ప్రద్యుమ్నుడు తక్షణమే బయలుదేరాడు. శ్రీకృష్ణార్జులు వేగంగా ముందుకు పోయేసరికి అల్లంత దూరంలో నికుంభాసురుడు కనిపించాడు. అతడు అప్పటికే తన షట్పుర గుహకు బాగా దగ్గరగా చేరి ఉన్నాడు. ఇంకా కొద్దిసేపు ఉంటే గుహలోకి వెళ్ళిపోయి ఉండేవాడు. ఈలోగా ప్రద్యుమ్నుడు కూడా రథం మీద అక్కడికి చేరాడు. వీళ్ళు ముగ్గురిని నికుంభాసురుడు కూడా గమనించాడు. శ్రీకృష్ణార్జునుడు నికుంభుడు గుహలోకి వెళ్లకుండా బాణాలతో నిరోధించారు. అది గమనించిన నికుంభుడు తనను తాను 3 రూపాలుగా మార్చుకున్నాడు. ఎడమ చేత్తో భానుమతి కన్యను గట్టిగా పట్టుకొని ఆ కన్యనే తనకు కవచంగా అడ్డం పెట్టుకుంటూ కుడి చేత్తో పెద్ద ముళ్ళగదను తీసుకొని శ్రీకృష్ణార్జుల ప్రద్యుమ్నుల ముగ్గురిని చితకబాదటం మొదలుపెట్టాడు. శ్రీకృష్ణార్జున ప్రద్యుమ్నులు నికుంభుణ్ణి ఏమి చేయలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏ ఆయుధం ప్రయోగించినా అది మున్ముందుగా భానుమతి కన్య మీద పడేటట్లుగా ఉంది. ఈ సన్నివేశాన్ని కొద్దిసేపు గమనించిన అర్జునుడు శ్రీకృష్ణ ప్రద్యుమ్నులు ఇద్దరిని కొంచెం సేపు ఆగమని తన బాణాలు వేయటం మొదలుపెట్టాడు. ధనుర్వేదంలో నాగోష్ట్ర విద్య అనే రహస్య విద్య ఉంది. నాగోష్ట్రము అంటే ఒక ఒంటె మెడను పెద్ద కొండ చిలువ చుట్టుకుంది. ఒంటె మెడ చాలా పొడవుగా ఉంటుంది కనుక దాన్ని గట్టిగా చుట్టివేస్తే ఆ ఒంటె మరణిస్తుంది. ఒంటెను రక్షించాలని కత్తులతోనూ శూలాలతోనూ కొండ చిలువను పొడిస్తే కొండ చిలువ మాట ఏమిటో గాని ఒంటె కాయంగా మరణిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఒంటెకు దెబ్బ తగలకుండా పాము ఒళ్ళంతా బాణాలతో గుచ్చివేసే విద్య పేరే నాగోష్ట్ర విద్య. పూర్వం ద్రోణాచార్యుడు బావిలో పడిపోయిన బంతిని ఈ విధంగానే బయటకు తీశాడు. ఆ విద్య అర్జునుడికి వచ్చు. అందువల్ల అర్జునుడు భానుమతికి దెబ్బ తగలకుండా నికుంభుడి మీదికి బాణాలు గుప్పించడం ప్రారంభించాడు. ఈ బాణాలకు తట్టుకోలేక నికుంభుడు రాక్షస మాయను ఉపయోగించి భానుమతి కన్యతో సహా మాయమైపోయాడు. ఆ మాయా విద్యలు ఈ ముగ్గురిలో ఎవరికీ తెలియవు. అయినప్పటికీ గరుత్మంతుడి సహాయంతో వాళ్ళు రాక్షసుడి రథం వెంట వెళుతూనే ఉన్నారు. నికుంభుడు వీరి నుంచి తప్పించుకోవడం కోసం భూమి అంతటా మెలికలుగా పరుగులు తీశాడు. ఒక దశలో నికుంభుడు గోకర్ణ పర్వతం దగ్గరికి వచ్చాడు. ఆ పర్వతాన్ని మహాదేవుడు రక్షిస్తూ ఉంటాడు.
అందువల్ల ఆ పర్వతాన్ని దాటడం మానవులకు గాని రాక్షసులకు గాని సాధ్యం కాదు. ఆ విషయం మరచిపోయి నికుంభుడు గోకర్ణ పర్వతం మీదుగా వెళ్ళటం వల్ల తలక్రిందులుగా కింద పడ్డాడు. ఈ సన్నివేశాన్ని గమనించిన ప్రద్యుమ్నుడు తటాలున పైకి వెళ్లి భానుమతి కన్యను తీసుకొని తన రథంలోకి వచ్చేశాడు. ఈలోగా శ్రీకృష్ణార్జునుడు నికుంభుడి మీద బాణవర్షాన్ని పెంచారు. దాంతో నికుంభుడు దక్షిణ దిక్కుగా పారిపోవటం మొదలు పెట్టాడు. ఆ పోవటం షట్పుర గుహలోకి వెళ్ళిపోయాడు. అప్పటికి షట్పుర సామ్రాజ్య నాయకులుగా ఉన్న రాక్షసులు నికుంభుడి బంధువులే. అందుకని అతడు అక్కడికి చేరాడు. శ్రీకృష్ణార్జునులు షట్పుర గుహద్వారం దగ్గరికి చేరేసరికి బాగా చీకటి పడిపోయింది. అందువల్ల ఆ రాత్రికి వారు అక్కడే ఉండిపోయారు. ఈలోగా ప్రద్యుమ్నుడు భానుమతి కన్యను ద్వారకా నగరానికి తీసుకువెళ్లి ఆమెను వాళ్ళ ఇంట్లో దింపి మళ్లీ షట్పుర గుహద్వారం దగ్గరకు వచ్చేశాడు. శ్రీకృష్ణార్జున ప్రద్యుమ్నులు షట్పుర గుహద్వారం దగ్గరే కాపలా కాస్తున్నారని గమనించిన నికుంభుడు అదృశ్య రూపంలో బయటకు వచ్చి పెద్ద ముళ్ళగదతో అర్జునుడి తల మీద గట్టిగా బాదాడు. ఆ దెబ్బకు అర్జునుడు మూర్ఛపోయాడు. దాంతో గర్వించిన నికుంభుడు వికటాట్టహాసం చేస్తూ ప్రద్యుమ్నుడి తల మీద గట్టిగా కొట్టాడు. అతడు కూడా మూర్ఛపోయాడు. కానీ ఈ యుద్ధ సంబరంలో నికుంభుడి వికటాట్టహాసాలను బట్టి అతడి కదలికలను గుర్తుపట్టిన శ్రీకృష్ణుడు తన గదతో నికుంభుడిని గట్టిగా కొట్టాడు. ఆ గద తగలటంతో నికుంభుడి మాయమై నికుంభుడి రూపం బయటపడింది. అప్పుడు శ్రీకృష్ణ నికుంభుల మధ్య గొప్ప మహా గదా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఒక దశలో శ్రీకృష్ణుడే మూర్ఛపోయాడు. అప్పుడు దేవేంద్రుడు ఆకాశ గంగాజలం తెచ్చి శ్రీకృష్ణుడి మీద చల్లాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ లేచి, నేను కావాలనే పడిపోయానయ్యా, నువ్వు కంగారు పడకు అంటూ చేత్తో చక్రాయుధం తీసుకొని నికుంభ కాచుకో అని అరిచి ఆ చక్రాన్ని నికుంభుడి వైపు విసిరబోయాడు. కానీ ఈలోగా నికుంభాసురుడు తన మాయాబలంతో తన శరీరాన్ని ప్రక్కకు పడేసి వేరే సూక్ష్మ శరీరంతో పైకి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు నికుంభుడు మరణించాడేమో అనుకని తను చక్రం వేయకుండా ఆగిపోయాడు. ఈలోగా అర్జున ప్రద్యుమ్నులు మూర్ఛ నుంచి తేరుకున్నాడు. ప్రద్యుమ్నుడు కళ్ళు తెరుస్తూనే నికుంభుడి శరీరాన్ని చూసి, నాన్నగారు, ఈ నికుంభుడు మాయారూపంతో ఎక్కడికో వెళ్ళిపోయాడు, వాడు మరణించలేదు అని చెప్పాడు. ఆ మాట వింటూనే శ్రీకృష్ణుడు పకపకా నవ్వాడు. ఇంతలో వారి చుట్టంతా వేల కొలది నికుంభ రూపాలు కనిపించినాయి. అది గమనించిన శ్రీకృష్ణుడు వేల కొలది శ్రీకృష్ణ రూపాలను, అర్జున రూపాలను, ప్రద్యుమ్నుడి రూపాలను ప్రదర్శింపజేశాడు. ఈలోగా నికుంభ రూపాలలో కొన్ని రూపాలు అసలైన అర్జునుడి కాళ్ళు చేతులు పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాయి. శ్రీకృష్ణ ప్రద్యుమ్నులు బాణాలు గుప్పించి చాలా నికుంభ రూపాలను ఖండించారు గాని ఆ ఖండించిన ప్రతి ముక్క మరొక నికుంభుడై యుద్ధం చేస్తుంది. ఇది గమనించిన శ్రీకృష్ణుడు తన దివ్య నేత్రాన్ని తెరిచి అసలైన నికుంభుడు ఎక్కడున్నాడా అని పరిశీలించాడు. వాడు అర్జునుడిని ఎత్తుకొని ఆకాశంలోకి ఎగిరిపోతున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు తన చక్రాయుధంతో అసలు నికుంభుడి శిరస్సు ఖండించాడు. దాంతో మాయా నికుంభులంతా మాయమైపోయారు. కానీ అంత ఎత్తు నుంచి అర్జునుడు క్రింద పడుతున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు ప్రద్యుమ్నుడికి సంజ్ఞ చేశాడు. ప్రద్యుమ్నుడు ఆకాశంలోకి కొద్దిగా ఎగిరి పడుతున్న అర్జునుని పట్టుకొని నేల మీదికి దింపాడు. ఈ విధంగా నికుంభాసుర సంహారం చేసిన శ్రీకృష్ణుడు అర్జున ప్రద్యుమ్నులతో కలిసి ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు చేరేసరికి నారద మహర్షి యాదవ వీరుడైన భానువు యొక్క ఇంటికి వచ్చి అతన్ని ఓదారుస్తున్నాడు. ఆయన ఇలా అన్నాడు, ఓ భాను, కన్యను ఎవరో అపహరించారని మళ్ళీ తెచ్చుకున్నానని మనస్సులో బాధ పెట్టుకోకు, అది ఒక దైవలీల. నీ కన్య భానుమతి ఒకసారి రైవతగిరి మీద ఉన్న ఉద్యానవనంలో ఆటలాడుకుంటూ తెలియక దుర్వాస మహర్షికి ఒక చిన్న అపచారం చేసింది. ఆ మహర్షి కోపించి ఈ కన్య శత్రువుల చేతుల్లో పడుతుంది అని శపించాడు. ఆ సమయానికి నేను అక్కడే ఉన్నాను. నాతో పాటు మరికొంతమంది మహర్షులు కూడా ఉన్నారు. మేము ఈ శాపం విని దుర్వాస మహర్షి దగ్గరికి వెళ్ళి, ఈ పిల్ల చాలా నియమ నిష్టలు గల పిల్లయ్యా, సామాన్యంగా ఏ అపరాధము చెయ్యదు, అలాంటి పిల్లను ఇంత ఘోరంగా ఎలా శపించావయ్యా, ఈ పిల్ల మీద అనుగ్రహం చూపించు, ఇది మా ప్రార్థన అని బ్రతిమాలాం. పెద్దలందరూ కలిసి ఇలా బ్రతిమాలేసరికి దుర్వాస మహర్షి సిగ్గుపడిపోయాడు. కళ్ళు వాల్చుకొని కొంతసేపు ఆలోచించి ఇలా అన్నాడు,
మహాత్ములారా, నా నోటి వెంబడి వచ్చిన మాటలకు వెనక్కి తిప్పడం ఎవరి వల్ల కాదు, నా వల్ల కూడా కాదు. కనుక ఈమె శత్రువుల చేతుల్లో పడక తప్పదు, కానీ ఎక్కువసేపు శత్రువుల చేతుల్లో ఉండదు. ఈవిడ ధర్మం చెడిపోదు, ఈవిడ పవిత్రతకు భంగం రాదు. అంతేకాదు, ఈమెకు చాలా మంచి భర్త దొరుకుతాడు, మంచి పుత్రులు కలుగుతారు. ఈవిడ శరీరానికి శాశ్వతమైన సుగంధం అబ్బుతుంది అని దుర్వాస మహర్షి తన శాపానికి సవరణ చేశాడు. కనుక ఓ యదువీర, బాను ఈ పిల్లను పాండుపుత్రుడైన సహదేవుడికి ఇచ్చి పెళ్లి చేయి. ఆ సహదేవుడు మంచి ధర్మనిష్ఠుడు. అతడి ధర్మనిష్టకి ఈ భానుమతి ధర్మనిష్టకి సరిపోతుంది. కనుక నేను చెప్పినట్లు చెయ్యి అని నారద మహర్షి స్వయంగా వచ్చి చేసిన ఈ బోధన విని వీరుడైన భానువు తన కూతురైన భానుమతిని మాద్రీసుతుడైన సహదేవుడికిచ్చి వివాహం చేశాడు. శ్రీకృష్ణుడి దగ్గరుండి ద్వారకలో ఈ వివాహం జరిపించాడు. శ్రీకృష్ణుడి యొక్క సంగీత విజయాన్ని, శత్రు విజయాన్ని వర్ణించే ఈ ఘట్టాన్ని చదివినా విన్నా కూడా సకల కార్యాలలోనూ విజయం లభిస్తుంది.